హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చేసేసి ఫిష్ మసాలా ఫ్రై అండి. ఇది చాలా స్పైసీగా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట. నేను నా విధానంలో నేను ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను. చూసారా, నేను కొరమేను తీసుకున్నానండి. చూడండి, పెద్ద ఫిష్ తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ ఫ్రైకి అయితే బాగుంటాయని తీసుకున్నాను. ముందుగా వీటిని ఏం కలపాలో చూపిస్తానండి మసాలా మీకు. చూడండి, నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఇది మసాలా కలుపుకోవడానికి తీసుకున్నాను. ముందుగా ధనియాల పౌడర్ అండి, సరిపడినంత తీసుకోండి అనమాట. ధనియాల పౌడర్ ఎక్కువ పడుతుంది, మనం పెద్ద పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఒక 2-3 స్పూన్స్ పడుతుంది అనమాట. ఇది వచ్చేసేసి మిరియాల పౌడర్ అండి. కారం వాటి బదులు మిరియాల పౌడర్ వాడుతున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఘాటు కావాలి కాబట్టి. ఇది జీలకర్ర అండి, జీలకర్ర పౌడర్ అని అడిగితే ఇస్తారనమాట మనకి. అది కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇది గరం మసాలా అండి, దీంట్లో గరం మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఘాటు కోసం కొంచెం మనం ఏంటంటే గరం మసాలా ఒకటి, మిరియాలు ఒకటి ఎక్కువ కలుపుకోవాలన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. నేను ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అదైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఏ కర్రీ చేస్తున్నా, ఏ నాన్ వెజ్ వండుతున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి. కొంచెం పసుపు అండి, ఇందాక ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది, పసుపు వేసి దాన్ని క్లీన్ చేశాను కాబట్టి. సాల్ట్ అండి, సరిపడినంత చూసి వేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని చేసాం కాబట్టి పేస్ట్ని. చూడండి, కొత్తిమీర అండి, కొంచెం మీరు ఎంత కావాలంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు. చూడండి, ఇది నిమ్మకాయ జ్యూస్ అండి, నేను పిండుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేయకుండా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తున్నాను దీనికి. చూడండి, సరిపడినంత నిమ్మకాయ జ్యూస్ వేసుకొని దీన్ని ఇట్లా గరం మసాలా పేస్ట్ బాగా కలపాలండి. చూడండి, చూడండి, ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదండి. చూడండి, నేను మసాలా బాగా కలిపానండి. మీకు నచ్చితే కారం కూడా కలుపుకోవచ్చు అనమాట, కొంచెం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు. ఇదిగోండి, ఫిష్ ఇలా తీసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు వచ్చేసేసి చూడండి మసాలా ఎలా అప్లై చేస్తున్నానో. మొన్న మీకు ఒక ఫిష్ చూపించాను కానీ అదేంటంటే కొంచెం కోటింగ్ వేస్ట్ చేశాను కదా. కోటింగ్ అంటే మనం మైదా, కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేస్ట్ చేశాను, కానీ ఇది కోటింగ్ అంటూ ఏమి ఉండదండి ఈ ఫిష్కి వచ్చేసేసి. చూడండి, దీంతో టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. మసాలా చూడండి, అక్కడక్కడ ఘాట్లు పెట్టాను నేను ఫిష్కి వచ్చేసేసి, ఎందుకంటే లోపలికి బాగా ఇంకుతుందనేసేసి. చూడండి, దీన్ని ఇలా అప్లై చేసుకున్నాం కదండి. ప్రతి ఫిష్ ఇలాగే అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే ఫిష్ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట. మనం ఫిష్ గట్టిగా ఉంటుంది, మసాలా కూడా బాగా పడుతుంది. చూసారా, ఇలా అప్లై చేసుకొని అన్ని ఫిషెస్ అలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను అల్లం వెల్లుల్లి అన్ని కలిపి మసాలాలు మీకు చూపించాను కదండి, అవన్నీ పెట్టేశాను. చూడండి, ఈ పీసెస్ ఒక 1 అవర్ 2 అవర్స్ నానాయి అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, 1 డే కూడా నాన్న కూడా చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ వచ్చేసేసి. చూసారా, ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట, మూత పెట్టేసేసి. చూసారు కదండి, దీన్ని మీకు మళ్ళీ నేను ఫ్రై చేసి చూపిస్తాను. ఒక 2 అవర్స్ ఆగి ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడే చేసామంటే దాని టేస్ట్ బాగుండదు. చూడండి, ఫిష్ బాగా ఒక 3 అవర్స్ నానిందండి. ఇప్పుడు నానాక నేను వచ్చేసేసి చూడండి కడాయి పెట్టుకున్నాను. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఫిష్ పీస్ పెడుతున్నానండి. చూడండి, ఇది ఒక 2 మినిట్స్ బాగా వేగనిద్దాము ఆయిల్లో. చూడండి, ఫిష్ ఎలా రెడీ అయిందో చూసారు కదండి, బాగా ఉడికింది. ఇది ఎక్కువ టైం ఉడకదనమాట, ఒక 3 అవర్స్ మనం బాగా నానబెట్టాం కాబట్టి త్వరగానే అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, ఫిష్ పీసెస్ ఎలా రెడీ అయ్యాయి చూసారు కదా. ఇది ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ తిన్నారంటే లోపల ఉన్న బేబీకి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. చూడండి, ఎలా సున్నితంగా ఊడొస్తుందో చూసారు కదా, ముళ్ళుతో సహా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫిష్ చేసుకున్నారంటే పదే పదే చేసుకొని తింటుంటారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.